నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇర్రిపాక ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించ తలపెట్టిన శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ప్రచార గోడ పత్రికను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, పీలా మహేష్, నండ్లా చిరంజీవి, వైభోగుల కొండబాబు యాదవ్, అన్నవరం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము, మోరుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది రాజకీయం కాదు కదా, రావచ్చురా. డిజైన్ చేయించండి, వాల్ పోస్ట్ అందరూ చేయాలి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరిపాక గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖున 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అంచనా ఉంది. అలాగే 8వ తారీఖుని ఏదైతే మనందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి, ఉదయం 9 గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే 108 దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు. దాన్ని ఒక 500 పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి, వ్రత పురోహితులు వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది.